హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఫ్లఫీ అండ్ డెలిషియస్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా పిల్లలు చాలా ఇష్టపడి తింటారనమాట. ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలన్నమాట. మరి వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్లోకి 2 ఎగ్స్ని నేను బ్రేక్ చేసుకుంటున్నాను అనమాట. నేను 2 తీసుకున్నాను, మీరు 3 or 4 లేదా 2 ఎలా అయినా సరే మీరు తీసుకోవచ్చు. సో ఇలా 2 ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ షుగర్ వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ షుగర్. ఇంకా వైట్ వెనిలా ఎసెన్స్ని తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇందులోకి మీరు మిల్క్ వేయాలనుకుంటే 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని చక్కగా స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా కలిసేంత వరకు కూడా స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి నేను 3 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నానండి. ఇప్పుడు దీని సైడ్స్ ఉంటాయి కదా, బ్రౌన్ పార్ట్స్ ఉంది, దీన్ని సైడ్స్ అనేవి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. మీకు అలా ఇష్టం లేదనుకోండి, కట్ చేయడం ఇష్టం లేదనుకోండి, అలా అయినా సరే చేసుకోవచ్చు. సైడ్స్ ఉన్న బ్రౌన్ పార్ట్స్ తీయకుండా కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. 3 బ్రెడ్ పీసెస్ కూడా సేమ్ సైడ్స్ అనేవి ఇలా కట్ చేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్ని కానీ ఒక బౌల్ని కానీ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాక ముందుగా మనం ఎగ్ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని బ్రెడ్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకొని బాగా బ్రెడ్ 2 వైపులు కూడా చక్కగా కలిసేంత వరకు ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా చేసుకున్నాక 2 బ్రెడ్ పీస్ కూడా ఇలా పెట్టేసుకొని దీనిపైనుంచి కూడా ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని చక్కగా ఇందులో కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. అలాగే 3 బ్రెడ్ పీసెస్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైనుంచి కొంచెం ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని ఇలా చేసుకున్నాక సైడ్స్ని కూడా బాగా ఇందులోకి మిక్స్ అయ్యే విధంగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 3 బ్రెడ్ పీసెస్ కూడా ఈ విధంగా పెట్టుకోండి. దీనిపైన 4 కానీ 5 కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇందులోకి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి, బాగుంటుంది. నేనైతే నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ని ఇలా పెట్టుకోండి. ఒకవైపు చక్కగా ఫ్రై చేసుకోండి, అటు సైడ్ ఇటు సైడ్ ఇలా తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులు కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు సైడ్స్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకోవాలన్నమాట. సైడ్స్ని కూడా ఇలా చేసుకొని కొంచెం టైం అలా ఉంచి మళ్ళీ రెండో వైపుకి ఈ విధంగా ఇలా తిప్పేసుకొని 4 సైడ్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవటమే. చాలా బాగుంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. ఫ్రెంచ్ రోస్ట్ డెలిషియస్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీ అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమే. మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వస్తుంది కదా. సో చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట. తప్పకుండా అందరూ ట్రై చేయవలసిన రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ ఆర్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ సూపర్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.